మాట్లాడుకుంటాము. నేను మీతో కాంట్రవర్సీకి రావట్లేదు. చదువు 4 లక్షల మందికి ఒక విషయం అధ్యక్ష 4 లక్షల మందికి అవకాశాలు కల్పించబడినది. కల్పించబడింది అంటే అర్థం ఏంటి? అవకాశం అంటే కల్పించబడింది అంటే కూర్చోండి, మాట్లాడుతాను. కూర్చోండి, కూర్చొని మాట్లాడతాను. వాళ్ళ యొక్క విధానం చెప్పారు. ఫ్యూచర్ లో మేము చెప్పింది ఎందుకంటే మంత్రులు వేస్తే ఎలా అవుద్ది? దయచేసి కరెక్ట్ కూర్చోమనండి. దయచేసి ఇక్కడ కాంట్రవర్సీ అది. కానీ ఇప్పుడు మంత్రి గారు చెప్తుంది ఏంటి? గౌరవ మంత్రి గారు ఫ్యూచర్ లో వస్తాయి, అవకాశాలకి ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి చెప్పారు. ఎస్, అది చెప్పండి. చెప్పారు. ఒకటి ఇంకోటి దాని కింద ఇంకోటి యాడ్ చేస్తాను. దీన్ని కరెక్ట్ చేయండి. ఎవరైతే వెర్షన్ రాశారో, తెలుగు వెర్షన్ చేశారో వాళ్ళని కరెక్ట్ చేయండి. తప్పేముంది? కరెక్ట్ చేస్తామని చెప్పడానికి వచ్చే ఇబ్బంది ఏంటి? కరెక్ట్ చేస్తామని చెప్పడానికి ఇబ్బంది ఏంటి? కూర్చోండి. అవసరం క్లారిఫై అయింది. కూర్చోండి. క్లారిఫై అయింది. తెలుగు తప్పుదే ఉండదు. సారీ సార్ తప్పుదే ఉండదు. నో కరెక్ట్. మా మెంబర్ చెప్పింది కరెక్ట్. అది తప్పుదేవిడి. నో నెక్స్ట్ మంత్రి గారు లోకేష్ గారు క్లియర్ గా చెప్పారు. అరే దీనికి కూర్చోండి. ఇంకా కూర్చోండి. ఎల్ఓపి గారు కూర్చోండి. అమ్మా నువ్వు చెప్పమ్మా. కంటిన్యూ చేయి. గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చాక తొలి సంతకమేమో మెగా డిఎస్సి మీద పెట్టారు అధ్యక్ష. 6 నెలల్లో డిఎస్సి ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు అధ్యక్ష. 9 నెలలు అయ్యింది అధ్యక్ష. ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు అధ్యక్ష. అలాగే తీసుకుంటే గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ ఇస్తామని మంత్రివర్యులు చెప్పడం జరిగింది అధ్యక్ష. క్యాలెండర్ ఇయర్ మారిపోయింది కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం ఇవ్వలేదు అధ్యక్ష. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి, ప్రభుత్వ ఉద్యోగులకి ఏంటంటే 9 నెలల్లో ప్రభుత్వం తాలూకా నిజ స్వరూపం తెలిసిపోయింది అధ్యక్ష. ఎందుకంటే ఒక్క డిఏ కూడా 9 నెలల్లో ఇవ్వలేదు అధ్యక్ష. అసలు ఒక్క డిఏ కూడా ఇవ్వని ఏదైనా ఉందంటే అది ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఈ పరిపాలనలోనే అధ్యక్ష. అలాగే అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామన్నారు అధ్యక్ష. 9 నెలలు అయింది, 9 పైసలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఉద్యోగులకేమో పిఆర్సీ ఇస్తామన్నారు అధ్యక్ష. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పిఆర్సీ కమిషన్ చైర్మన్ ఏమో బెదిరించి రాజీనామా చేయించారు అధ్యక్ష. ఇప్పుడు 9 నెలలు అయినా కూడా కొత్త చైర్మన్ ని అపాయింట్ చేయలేదు అధ్యక్ష. అధ్యక్ష చైర్మన్లు బెదిరిస్తాయండి అధ్యక్ష. ఎక్కడ బెదిరించా? మేడం గారు వైకాపా ప్రభుత్వం అనుకుంటున్నారు. ఇది ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. ఇక్కడ ఎవరిని బెదిరించట్లేదు. చట్టపరంగా ఏమన్నా చేస్తాం. చైర్మన్లు బెదిరించాలంటే ఎట్లా అధ్యక్ష? రద్దు చేస్తారా చెప్పానండి సార్. సరెండర్లు ఎన్ని పెండింగ్ పెట్టి వెళ్ళారు సార్. పోలీస్ సోదరులు రావాల్సిన సరెండర్ చాలా పెండింగ్ పెట్టాం. మన ప్రభుత్వ అధికారులకు వచ్చే సరెండర్ మనం 1 సరెండర్ క్లియర్ చేస్తాం సార్. బ్యాలెన్స్ కూడా క్లియర్ చేస్తాం సార్. జీతాలు సకాలంగా 1వ తారీఖు నాడు చెల్లిస్తున్నాము. ఏం చేస్తున్నాం? సింపుల్ గా ఇట్లా చైర్మన్లు బెదిరించారంటే మీరు ఒప్పుకుంటే ఎట్లా అధ్యక్ష? ఇది దయచేసి అర్థం చేయండి అధ్యక్ష. ఎన్ని రికార్డు నుంచి తొలగించాలి అధ్యక్ష. చైర్మన్లు బెదిరించాం, ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. దయచేసి అర్థం చేసి కోరుతున్నాం. 9 నెలల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రోడ్డెక్కే పరిస్థితి అయితే వచ్చింది అధ్యక్ష. వీటన్నిటి మీద కూడా గవర్నర్ గారు అయితే తన ప్రసంగంలో చెప్పలేదు అధ్యక్ష. అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు లేకపోతే మోడీ గారు ప్రభుత్వమే ఉండదు అనేసి పెద్దలందరూ చెప్తూ ఉంటారు అధ్యక్ష. అంటే చాలా మంచి అవకాశం. నేను ఒప్పుకోవట్లేదు. ఐఎమ్ సారీ అధ్యక్ష. నో. ఎవరు చెప్పారు అధ్యక్ష? అది ఎవరు చెప్పారమ్మా? ఎవరు చెప్పారు తల్లి? ఎవరు చెప్పారు సార్? అధ్యక్ష రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్కండిషనల్ గా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇద్దరు నాయకులు కలిసికట్టుగా ఇండియాకి సపోర్ట్ చేశారు. ఎన్నికల ముందల ఎన్నికలు అయిన తర్వాత రిజల్ట్స్ వస్తుంటే కరెక్ట్ గా 1 అవర్ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా హోంమంత్రి గారికి ప్రధానమంత్రి గారు ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్, కలిసికట్టుగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం 3వ సారి ఏర్పడుతుంది,
అని అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చాం అధ్యక్ష. మేము పదవులు అడగలేదు అధ్యక్ష. రాష్ట్రానికి నిధులు ఇవ్వండి, రాష్ట్రాన్ని కాపాడండి, దివాలా ఎత్తేసింది, చాలా ఆర్థిక ఇబ్బందులు ఉంది, గత ప్రభుత్వం చేతకంతనం వల్ల ఇబ్బంది పడుతున్నాం, మీరు ఆదుకోండి అని చెప్తే రైల్వే జోన్ తీసుకొచ్చా అధ్యక్ష. విశాఖ ఉక్కుని కాపాడే అధ్యక్ష. చివరి అమరావతిని నిధులకి తీసుకొచ్చా అధ్యక్ష. పోలవరంకి నిధులు తీసుకొచ్చా అధ్యక్ష. అది ఈ రోజు మన ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష. మేము ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష. దయచేసి మేడం గారు వస్తే విడ్రా దట్ పాయింట్. మేము ఒప్పుకోవట్లేదు అధ్యక్ష. అది మటుకు ఏదో మేము సపోర్ట్ చేయకపోతే మేము ఎక్కడో చెప్పినట్లు ఇది సత్యదూరం అధ్యక్ష. మేడం గారు వస్తే విడ్రా దట్ పాయింట్ అధ్యక్ష. ఇది చాలా సీరియస్ గా మేము తీసుకుంటాం అధ్యక్ష. అందరూ అంగీకరించాల్సిన నిజం, మన రాష్ట్రంలో ఉన్న ఎంపీల మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది అనేది నిజం కదండి అధ్యక్ష. సో ఇది చాలా మంచి అవకాశం అని చెప్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష చూడండి అధ్యక్ష, మాట మార్చుతారు. స్టేట్మెంట్ ఇవ్వండి, మనోడే రాస్తున్నారు, స్టెనో ఉన్నారు, స్టేట్మెంట్ ఇవ్వండి అధ్యక్ష. నేను అది రికార్డ్ నుంచి తొలగించాలి అధ్యక్ష. అది సీరియస్ అలిగేషన్. సీరియస్ అలిగేషన్ చేశారు మేడం గారు, మా పైన ఆరోపణలు చేస్తున్నారు. నేను ఎక్కడో స్టేట్మెంట్ ఇచ్చినట్టు మాట్లాడినట్టు ఉంది, లేదా తెలుగుదేశం పార్టీ సభ్యులు ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టు మాట్లాడారు. కరెక్ట్ కాదు అధ్యక్ష. నో మేడం గారు వస్తే విడ్రా దట్ అధ్యక్ష. చాలా స్పష్టంగా అధ్యక్ష మేడం గారు ఏమన్నారంటే మేము ఎక్కడో స్టేట్మెంట్ ఇచ్చినట్టు, మా పైన కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది అని వక్రీకరిస్తూ మేడం గారు స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. నేను మళ్ళీ చెప్తున్నా, అన్కండిషనల్ సపోర్ట్ చేశాం, రాష్ట్ర ప్రయోజనాల కోసం చేశాం. గత 9 నెలలు పూర్తి చేయలేదు సార్. మీరేమన్నారు అధ్యక్ష? ఒక్క నిమిషం, మీ నాయకులు ఏమన్నారు అధ్యక్ష? పులివెందుల ఎమ్మెల్యే ఏమన్నారు? గతంలో మెడలో ఉంచి ప్రత్యేక హోదా తెస్తాడు. ఏమైంది? మెడలో ఉంచి ప్రత్యేక హోదా తెస్తానని ఆనాడు చెప్పారో చెప్పలేదా? అన్ని బిల్స్ మీరు 5 సంవత్సరాలు సపోర్ట్ చేశారు. ఏమైంది? ప్రత్యేక హోదా తీసుకురాలేదు. మేము మళ్ళీ చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ జనసేన సభ్యులు కూడా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జనసేన 2 పార్టీలు కలిసి అన్కండిషనల్ గా ఇండియన్ మేము సపోర్ట్ చేశాం. ఎన్నికల ముందర కూడా చెప్పాను ప్రజలకి. నేను చెప్పాను అధ్యక్ష. ఒక్క నిమిషం సార్, మేము 24 ఎన్నికల్లో ఏం చెప్పాం? డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పాం. డబుల్ ఇంజిన్ సర్కార్ ఇప్పుడు వచ్చింది. కేంద్రం రాష్ట్రం ఒకే ప్రభుత్వం ఉంది. రైల్వే జోన్ ఎవరు కాపాడారా? నేను కాపాడాం. విశాఖకు మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారే. 13,000 కోట్లు చంద్రబాబు గారి పైన ఉన్న నాయకత్వం మేము తీసుకొచ్చాం అధ్యక్ష. 13,000 కోట్లు తీసుకొచ్చాం. మీ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీలు మాట్లాడమనండి. మీరేం చేశారు 5 సంవత్సరాలు? ఏం చేశారు మీరు 5 సంవత్సరాలు? అడుగుతున్నా. అమరావతి నిధులు ఎవరు తీసుకొచ్చారు? మేము తీసుకొచ్చాం. పోలవరం గాలికి వదిలేశారు మీరు. బుల్లెట్ దిగినా అని మీ మంత్రి గారు అడిగారు. ఏమేమైనా పెద్ద మాట్లాడతారు. పోలవరం నిధులు తీసుకొచ్చారు. 6.5 ప్యాకేజ్ కి మొన్న 1000 కోట్లు రిలీజ్ చేశాం. నో అధ్యక్ష, ఐఎమ్ ప్రొటెస్టింగ్. మేడం గారు హాస్ టు విత్డ్రా దట్ స్టేట్మెంట్. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఐఎమ్ సారీ. ఓకే, సభ్యులు ఉన్నారని చెప్పొచ్చు, ఐ హావ్ నో ప్రాబ్లం. కానీ ఏదో మేము వాళ్ళని థ్రెటన్ చేస్తున్నట్టు, ఏదో మా పైన ఆధారపడే పదం వాడతాం కరెక్ట్ కాదు అధ్యక్ష. మేము ఏనాడో అనలేదు. మా సపోర్ట్ అన్కండిషనల్. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని మేము సపోర్ట్ చేస్తున్నాం. అది చాలా క్లారిటీగా ఉంది అధ్యక్ష. కానీ దయచేసి అది మటుకు రికార్డు తొలగించాలి అధ్యక్ష. రికార్డులు పరిశీలించి చూద్దాం. అధ్యక్ష చూడాలి కదా. ఇప్పుడు ఆ రికార్డు చూసి ఆ మాటలుంటే తొలగిస్తాం. కూర్చోండి. అధ్యక్ష, విద్యాశాఖ మంత్రి గారు వచ్చి మాట్లాడుతూ చాలా ఆవేశంగా ఆయన తాలూకు మాటలు చెప్తున్నారు. నేను మీ ద్వారా ఆయనకి మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతుంది ఏంటంటే, ఇవాళ జరుగుతున్న చర్చలో మా సభ్యులు అడిగింది ఏంటి? ఈ ప్రభుత్వం ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఈ మన 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 ఈ కూటమి ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది అక్కడ. కాబట్టి ఈ రాష్ట్రానికి కావాల్సిన ప్రయోజనాలు రావాలనేది ఆవిడ ఉద్దేశం. ఆవిడ తాలూకు ఉద్దేశం ఏంటి? ఆ ఉద్దేశాన్ని కాదు అవునా అనేది మంత్రి గారు దయచేసి మంత్రి గారు ఆయన చెప్పిందంత చెప్పండి. ఆయన చెప్పింది పూర్తయిన తర్వాత మీరు మాట్లాడండి. మళ్ళీ ఏమనుకో, డోంట్ థింక్ అదర్వైజ్. ఎందుకంటే మాట్లాడండి. మళ్ళీ మీరు చెప్పండి. ఆవిడ చెప్పింది అది కాదు.
మా మీద ఆధారపడలేదు.